అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇవాళ అయితే ఈ వీడియోలో ఇన్ షార్ట్లో వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలో డీటెయిల్గా చెప్తాను. దీనికోసం ఫస్ట్ ఇన్ షార్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. దాని తర్వాత ఆ యాప్ ఓపెన్ చేసుకోవాలి. వీడియో అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. దాంట్లో ఏమైనా వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి వీడియోకి ఇది కామన్ ఇంట్రో లాగా పెడతాను. మనం వీడియో ఎడిట్ చేయాలంటే 16:9 రేషియోలో ఉండాలి కదా, కాబట్టి క్యాన్వాస్ ఆ రేషియోలో సెట్ చేసుకున్నాను. తర్వాత రిమైనింగ్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని, ఒకవేళ మన మ్యూజిక్ ఇవ్వాలంటే మన మ్యూజిక్ ఏమైనా ఇవ్వచ్చు. స్టార్టింగ్లో కృష్ణ ఫ్లూట్ లాంటి అలాంటి సాంగ్ అలాంటి ట్యూన్ పెట్టామనుకుంటే ఆ సాంగ్ని నేను ఆల్రెడీ రికార్డ్ చేసి ఉంచాను. దాన్ని నేను ఆ వీడియోకి అడ్జస్ట్ అయ్యేలాగా పెట్టుకుంటున్నాను. కానీ వాల్యూమ్ కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. వాల్యూమ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా ఆ వాయిస్ క్లిక్ చేసి వాల్యూమ్ అనేది డిక్రీజ్ చేసుకోవడం కానీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ చేయాలి. ఇంకా స్టిక్కర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఇలాంటి పిప్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. స్టిక్కర్స్ గ్యాలరీలోని ఉన్న వాటికి కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే విడిగా కూడా పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడైనా షార్ట్ లాగా పెట్టాలనుకునే వీడియోస్ని వర్టికల్గా తీయాలి, అంటే నిలువున. వీడియోస్ లాగా పెట్టాలనుకుంటే అడ్డంగా తీయాలి. లేకపోతే మనం దాన్ని జూమ్ చేసుకున్నప్పుడు సైడ్ కొంచెం ఇలా స్క్రీన్ కట్ అవుతుంది, బ్లాక్ స్క్రీన్ అపియర్ అవుతుంది. ఆడియో అనే బటన్ క్లిక్ చేస్తే ఫీచర్ దాని మ్యూజిక్ వస్తుంది. అది ఇన్ షార్ట్ యాప్ మనకి సజెస్ట్ చేస్తుంది. అది పెట్టుకున్న కాపీరైట్ ఏమీ రాదు. ఇప్పుడు ఇలా దీంట్లో మ్యూజిక్ ఉంది కదా, దాన్ని మనము వీడియోస్ కూడా పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఏమన్నా సినిమా పాటలు అలాంటివి ఏమైనా పెట్టుకుంటే మాత్రం కాపీరైట్ వస్తుంది. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఆడియో బటనే క్లిక్ చేసి రికార్డ్ క్లిక్ చేస్తే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మధ్యలో మనం ఒక రెడ్ కలర్ సర్కిల్ కనపడుతుంది, దాన్ని క్లిక్ చేయాలి. అయిపోయిన తర్వాత ఆపేయాలి. దాని తర్వాత టిక్ నొక్కాలన్నమాట. ఒకవేళ ఆ వాయిస్ ఓవర్ మనకి వద్దనుకుంటే అదే క్లిక్ చేసి మనము డిలీట్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. మనము ఇలా వాయిస్ ఓవర్ ఎంతవరకైనా ఇవ్వచ్చు. టైమర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ టైమర్ ఆఫ్ చేశాను, ఇప్పుడు ఆన్ చేశాను చూడండి. మనం ఎప్పుడైతే టైమర్ పెడతామో అప్పుడు మనం ఆన్ చేసిన వెంటనే అది వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఒక 3 సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మనం మొత్తం ఒకేసారి చెప్పలేము కదా, కాబట్టి మనం కొన్ని సార్లు ఆపేస్తాము, తర్వాత కట్ చేసుకుని తర్వాత మళ్ళీ చెప్తాము. కాబట్టి మధ్యలో టైం గ్యాప్ అనేది వస్తుంది ఇలా. కాబట్టి దానికి ముందు ఉన్న దానికి మనం ఇలా జాయిన్ చేస్తే టైం గ్యాప్ అనేది ఏమీ తెలియకుండా కంటిన్యూషన్ లాగా ఉంటుంది. లేదు మధ్యలో నాకు గ్యాప్ కావాలి, ఏమైనా మ్యూజిక్ పెట్టుకుంటాము అంటే మనం దాన్ని పక్కకి జరుపుకొని అప్పుడు మధ్యలో మ్యూజిక్ పెట్టవచ్చు. ఇందాక మ్యూజిక్ ఎలా పెట్టాలో చెప్పాను కదా, అలా. ఫస్ట్ ఎవరికైనా కొత్తగానే ఉంటుంది, కానీ తర్వాత అదే అలవాటు అయిపోతుంది. 2-3 టైమ్స్ చేస్తే అదే అలవాటు అయిపోతుంది. ఇదే వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.